హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే నేనేం చెప్పాలనుకుంటున్నానో అర్థమవుతుంది. ఇతిహాసాల్లో శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు అవతరించి జన్మించిన పర్వదినాన్నే మనం కృష్ణాష్టమి జరుపుకుంటాం. శ్రీకృష్ణుని జీవితాన్ని, తత్వాన్ని తెలుసుకోవడానికి హిందువుల ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు కొన్ని ఉన్నాయి. అవి మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణు పురాణం మొదలైనవి ఉన్నాయి. మీకు విషయం తెలుసా? కృష్ణుణ్ణి ఒక్కో చోట ఒక్కో పేరుతో ఒక్కో విధంగా పూజిస్తారు. వైష్ణవుల్లో కృష్ణ పూజ దేశం అంతటా చాలా ముఖ్యమైనది. శ్రీకృష్ణుణ్ణి మధురలో అయితే బాలకృష్ణునిగా, పూరిలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, ఉడిపిలో కృష్ణునిగా, గురువాయూరులో గురువాయూరప్పగా, రాజస్థాన్లో శ్రీనాథ్జీగా కృష్ణుణ్ణి పూజిస్తారు. అసలు శ్రీ మహావిష్ణువు ఎందుకు ఇన్ని అవతారాలు ఎత్తాలి అంటే, తన సృష్టిలో జీవులకు బాధలు కలిగినప్పుడు, లోకంలో పాపం హద్దు మీరినప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అవతరించడాన్ని లీలావతారం అంటారు. భాగవతం ప్రకారం భగవంతునికి 22 లీలావతారాలు ఉన్నాయి. అందులో 20వది శ్రీకృష్ణ అవతారం. ఈ లీలావతారాల్లో ముఖ్యమైనవి 10 అవతారాలు. అసలు కృష్ణుడు ఎలా, ఎందుకు జన్మించాడు? ఎందుకంటే నేను ముందే చెప్పాను, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు అని. మరి ఎలా జన్మించాడు అంటే, మధుర నగరాన్ని యాదవ క్షత్రియ వంశంకు చెందిన సూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన కుమారుడే వసుదేవుడు. వసుదేవుణ్ణి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకికి ఇచ్చి వివాహం చేస్తారు. దేవకి అన్న ఆయన కంసుడు చాలా ప్రేమ మీద అత్తవారింటికి సాగనింపుతుండగా, అశరీరవాణి అంటే శరీరం లేనిది అని అర్థం. అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన 8వ కుమారుడు కంసుణ్ణి సంహరిస్తాడు అని చెబుతుంది. ఇది విన్న కంసుడు అంత ప్రేమ ఉన్న ప్రాణభయంతో చెల్లెలను, తన బావను అంటే వసుదేవుణ్ణి, అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేనుణ్ణి కూడా చెరసాలలో బంధిస్తాడు. కంసుడు ఎంత క్రూరంగా వరుసగా 6 బిడ్డలను చంపేస్తాడు. దేవకి 7వసారి గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతారు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం అయిందని అనుకుంటారు. ఈ రోజులకి దేవకి దేవి 8వసారి గర్భం ధరిస్తుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భంలో ఉండడం చూసి దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుషులు దేవకి దేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతించగా, దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణి నక్షత్రంలో జన్మిస్తాడు. వసుదేవుని కలలో విష్ణువు వచ్చి, నేను దేవకీ దేవి గర్భంలో జన్మిస్తాను. నేను ఇక్కడ పుట్టిన వేరే చోట పెరిగి పెద్ద అయి అన్న అయిన బలరామునితో కలిసి వచ్చి మిమ్మల్ని విడిపిస్తాను అని స్వప్నంలో చెబుతాడు. అది విని వసుదేవుడు మేల్కొనగా కృష్ణుడు జన్మిస్తాడు. దైవ చిత్తంతో కావలి వాళ్ళు అందరూ స్పృహ లేని విధంగా నిద్రలో జారుకొనగా, వసుదేవుడు ఒక తట్టలో కృష్ణుని తీసుకొని పోతుండగా యమునా నది 2గా చీలి దారి ఇస్తుంది. పెద్ద తుఫాన్లకు తడవకుండా ఆ నాగశేషుడు గొడుగు వలె కాస్తాడు. నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద పక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుని ఉంచి ఆ శిశువుని తీసుకొని చెరసాలకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ శిశువు ఏడుపు విని కావలివారు నిద్రలేచి కంసుడికి చెప్పగా, కంసుడు చంపడానికి వచ్చి ఆ బిడ్డను చంపబోగా దేవకీదేవి బ్రతిమలాడుతుంది, నీకు మేనకోడలు పుట్టిందన్నా చంపొద్దు అని. చెప్పినా వినకుండా చంపడానికి పైకెత్తి విసరగా ఆ శిశువు 8 చేతులతో శంఖ చక్ర గద సారంగాలతో ఆకాశంలోకి లేచి తాను యోగమాయనని, కంసుణ్ణి వధించేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమైపోతుంది.
ఆ మాట విన్న కంసుడు కృష్ణుని గురించి చుట్టుపక్క అన్ని గ్రామాల్లో వెతికించి చిన్నపిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ ఇస్తాడు. ఆ విధంగా మన శ్రీకృష్ణుడు రేపల్లెలో పెరుగుతుంటాడు. కృష్ణుడు చిలుపు కృష్ణునిగా ఎలా పెరిగాడో తర్వాత నుంచి మనకి చాలా స్పష్టంగా తెలుసు. సరే, మీకు విషయం చెప్పాలి. శ్రీకృష్ణుడు అంటే ఇప్పటి కాలంలో కొంతమంది మతోన్మాదులు తప్పుడు కూతులు కూసేవారికి నా విన్నపం. కృష్ణుడు అంటే మనవాడు, మనందరి కోసం అవతారాన్ని తీసుకున్నవాడు. మనిషికి సరైన రీతిలో ఎలా నడవాలి, ఎలా ఉండాలో తెలియచేసినవాడు. ధర్మం కోసం నిలబడి దేవుడయ్యాడు. ప్రేమ వలన లొంగి ప్రేమికుడయ్యాడు. అల్లరి చేసే మాతృమూర్తుల గుండెల్లో దొంగ అయ్యాడు. తన ప్రజల ప్రాణాలు కాపాడటానికి ద్వారకను నిర్మించి గొప్ప రాజు అయ్యాడు. చెల్లెలి ద్రౌపది పరువును కాపాడి గొప్ప రక్షకుడు అయ్యాడు. 16,000 మంది రాణుల ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి నిందలు అతను భరించాడు. భక్తితో అడిగితే జన్మ రుణంగా మరో జన్మలో యశోద చేతుల మీదుగా పెళ్లి చేసుకుని భక్తిని మించిన దైవం లేదని చాటి చెప్పావు. ప్రకృతిని పశువుల్ని రక్షిస్తే మనల్ని అవి రక్షిస్తాయని తెలియచేశావు. అంతెందుకు, ఒక తల్లి ఆవేదనతో మాతృ ప్రేమతో గాంధారి నీకు పెట్టిన శాపాన్ని తీసుకొని ప్రాణాలే విడిచావు. ఇలా చెప్పుకుంటూ పోతే వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఫర్ యూ కృష్ణ. ఇంతకన్నా ఎవరు చేయగలరు కృష్ణ? అది నీ వల్లే సాధ్యం. నీ త్యాగాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. నిన్ను నిందించేవారు చాలామంది ఉన్నారు. నీ జన్మలో నీ ఆనందం కన్నా నీ కష్టాలు, దుఃఖాలు, బాధలే ఎక్కువ ఉన్నాయి. కానీ మేము ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో చెప్పి మాకు ఏ పరిస్థితిలోనైనా తోడుగా ఉంటానని మా కోసం భగవద్గీత చెప్పావు. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఎన్నెన్నో చేసావు. నీ గురించి ఒక్క వీడియోలో చెప్పడం అసాధ్యం, అనంతం. ఇంత చేసిన నీకు ఎన్ని జన్మలెత్తినా నీ పాదదాసులమై ఉండడం తప్ప నీ రుణం తీర్చుకోలేము. ధన్యవాదాలు కృష్ణ. ఇంతకన్నా ఇంకేం చెప్పగలం? మీరు నాతో ఏకీభవిస్తే ఒక లైక్, కామెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు మీకు కూడా.